కొంతకాలంగా మనము నేర్చుకుంటున్న వాక్య భాగం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ అంటే వెంబడించుట అనగా వెంట ఉండి ఒక బండ వారిని వెంబడించడం జరిగింది. ఒక బండ ఉందట, ఆ బండ ఇశ్రాయేలీల వెంట ఉందట. వారి వెంట ఉండడమే కాదు, వారితో పాటు ఆ 40 సంవత్సరాలు వారిని వెంబడించిందట. ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో ఐగుప్తు దేశము నుండి దేవుడు ఆశీర్వదించిన కానాను దేశం వరకు ఈ ప్రయాణంలో, ఈ 40 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఈ బండ వారిని వెంబడిస్తూ వారి వెంట ఉండడం జరిగింది. ఇంతకీ ఎవరు ఆ బండ అనంటే ఆయన చెబుతున్నాడు, ఆ బండ క్రీస్తే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ వలన పత్రిక రాస్తూ. ఇశ్రాయేలీలు త్రాగిన నీళ్లు ఆ బండ ఇచ్చినవే, ఆ బండ ఇచ్చిన ఆహారమే ఇశ్రాయేలీలు భుజించారు. అంటే ఇశ్రాయేలీలకు అన్నం పెట్టింది, ఇశ్రాయేలీలకు నీళ్ళు ఇచ్చినది ఒక బండ, వారి వెంట ఉన్నది. ఆ బండ ఎవరయ్యా అంటే ఇక్కడ పౌలు గారు దాన్ని విషదపరుస్తూ ఆ బండ యేసుక్రీస్తే అంటున్నాడు ఆయన. ఈ 40 సంవత్సరాలు వారి వెంట ఉన్నది, వారిని పోషించినది, వారిని కాపాడినది యేసుక్రీస్తు వారి అన్నాడు. యేసుక్రీస్తు అనని డైరెక్ట్గా చెప్పకుండా ఆయన ఒక మర్మాన్ని బయలుపరిచినట్టుగా చెబుతున్నాడు. ఏంటా మర్మము అని అంటే, అక్కడ బండగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన పేరును బండ అని ప్రస్తావించాడు. డైరెక్ట్గా ఆయన ఉన్నత స్థితిని డైరెక్ట్గా ఆయన ప్రభు అయిన దేవుడని నన్ను ప్రత్యక్షపరచకుండా ఒక బండగా ప్రత్యక్షపరిచాడు. ఎందుకు? దీని వెనుక దేవుని ప్రణాళిక ఉంది, దీని వెనుక దేవుని చిత్తం ఉంది, దేవుని ఉద్దేశం, ఆయన సంకల్పము దాగి ఉంది బండగా ప్రత్యక్షపరచడం వెనుక. ఇది సంగతి. దీనిని గురించి కొన్ని వారాలుగా మనం అందరం కూడా నేర్చుకుంటున్నాం. సమూయేలు గారి కాలంలో కూడా ఈ బండ ప్రత్యక్షమైంది. సమూయేలు గారి ఆయన బాలుడై ఉన్నప్పటి నుండే ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఎందుకంటే సమూయేలు గారు ప్రవక్తగా ఆయన ఇంకా ప్రారంభం కాకముందు లోకము పరిస్థితి అంటే ఇశ్రాయేలీల పరిస్థితి ఎలాగుందనంటే, షిలోహు మందిరం మనం ఇందాక చదువుకున్న అధ్యాయంలో కూడా 60వ వచనంలో ఒక మాట ఉంటుంది, అది బాగా చదువుకున్నాం మనం. ఒకసారి చదవండి. ఇందాక చదివిన 78వ కీర్తన 60వ వచనం ఏముంది అక్కడ? సిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. సిలోహు మందిరమును ఆయన స్థాపించిన ఆ గుడారమును దేవుడు విడిచిపెట్టాడట. ఇది వాస్తవంగా సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఈ ప్రస్తావన ఉంటుంది. సిలోహు మందిరపు ప్రస్తావన. ఈ సిలోహు మందిరానికి యాజకుడుగా ఉన్న వ్యక్తి, దేవునికి బలులు అర్పిస్తూ దేవుని మందిర సేవ జరిగిస్తూ ఉన్న వ్యక్తి ఏలి అనే ఒక యాజకుడు. ఈ ఏలి అనే వ్యక్తి యాజకత్వం జరిగిస్తున్నాడు. ప్రజలందరూ కూడా వారు ప్రాయశ్చిత్తంగా బలులు తీసుకొని వస్తే అది పాప పరిహారార్థ బలి అయినా, అపరాధ బలి అయినా,
మరి ఏ బలైన నైవేద్యమైన వీటన్నిటినీ మందిరమునకు తీసుకొని వస్తే ఏలి గారు దేవుని పక్షాన ప్రజలకు మధ్యవర్తిగా ఉండి మందిరములో బలులు అర్పించేవాడు, సమాధానపరిచేవాడు ప్రజలను. ఏలి గారు ఈ కార్యములు జరిగించే సమయంలో ఏలి గారి వయస్సు వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఆయన చూపు మందగించింది, ముసలివాడైపోయాడు ఒక మాటలో చెప్పాలంటే. అలాంటి సమయంలో ఏలి కుమారులు ఉన్నారు. ఏలి కుమారులు తన తండ్రి తర్వాత మేమే యాజకులం అనుకున్నారు వాళ్ళు. వారిద్దరి పేర్లు ఏమిటంటే, ఇద్దరు కొడుకులు ఉన్నారు, చెప్తాం వాళ్ళ పేర్లు కూడా. ఆ ఇద్దరు వాళ్ళు ఏమనుకున్నారంటే, మా నాన్నగారి తర్వాత మేమే యాజకులం, ఈ మందిర సేవ, ఈ మందిర ధర్మం ఇక మాదే అనని జరిగించే ధర్మాన్ని ధర్మానుకూలంగా జరిగిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. జరిగించే దేవుని సేవా కార్యక్రమాన్ని ఇదిగో మంచి మనసుతో మనసారా భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవిస్తే ఏ ఇబ్బంది ఉండదు. కానీ చెడ్డ తలంపు కలిగి చెడు ఆలోచనలతో చెడు కార్యములు జరిగిస్తూ నేను దేవుని మందిర సేవ యాజక ధర్మములను జరిగిస్తానంటే అది దేవునికి అసహ్యమైనది, దేవుడు అంగీకరింపనిది. అలా చెడు కార్యములు జరిగించే వారిగా ఇద్దరు కుమారులు ఉన్నారు, ఏలి గారి కుమారులు. వారిలో ఒకని పేరు హోఫ్ని, మరొక రెండవ వాని పేరు ఫీనెహాసు. హోఫ్ని, ఫీనెహాసు అనే ఇద్దరు కొడుకులు మంచోళ్ళు కాదు, చెడ్డవాళ్ళుగా మారిపోయారు. ఇది ఎరిగిన దేవుడు, ఆయన భవిష్యత్తు ఎరిగిన వాడుగా, ఇంకా ఏలి గారు బ్రతికి ఉండగానే అప్పటికి హన్నా అనే ఒక భక్తురాలు ఉంది, మనందరికీ తెలుసు కదా. ఆమె గొడ్రాలై ఉండెను, పిల్లలు లేరు. ఎందుకు పిల్లలు లేరు అని అంటే దేవుడే ఆమె గర్భమును మూసి ఉండెను అని రాయబడింది. దేవుడే మూసాడంటే ఆమె గర్భాన్ని, నీకు పిల్లలు ఇప్పుడు వద్దు అని. చాలా కాలం అయిపోయింది. ఆమె భర్త అయిన ఎల్కానా గారికి ఇద్దరు భార్యలు, ఇంకో ఆమెకేమో పెనిన్నా ఆమె పేరు. ఆమెకు మాత్రం కుమారులు పుట్టారు, కుమార్తెలు పుట్టారు. ఆమె సంతానం వృద్ధి అవుతుంది. ఆమె సంతానం వృద్ధి అయ్యే కొద్దీ ఈమె పైన, ఈ హన్నా గారి పైన ఆమె గొడవ పడడం, తక్కువగా చూడడం, చిన్న చూపు చూడడం, హేళన చేయడం, అవమానించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆమె జరిగిస్తుంది. పెనిన్నా అనే ఆమె ఈ జరిగిస్తున్న ఈ కాలంలో దేవుని మందిరానికి, ఈ షిలోహు మందిరానికి వారు బలులు అర్పించడానికి వచ్చారు. వారి ధర్మం, ప్రతి ఏటా వచ్చేవారు షిలోహు మందిరానికి వచ్చి బలులు అర్పించి వారు తమ ధర్మాన్ని జరిగించి ప్రాయశ్చిత్తం జరిగించి తిరిగి మరల వారి ప్రాంతానికి వారు ప్రతి ఏటా వెళ్ళిపోయేవారు. అలాంటి క్రమంలో చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. హన్న గారికి కుమారులు పుట్టలేదు, కుమార్తెలు పుట్టలేదు. కానీ మందిరానికి వచ్చి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది, మనందరికీ తెలుసు. మందిరములో అందరూ ఆ రోజున ప్రాముఖ్యంగా ఆమె మరొక భార్య అయిన పెనిన్నా ఈ హన్న గారిని మరీ ఎక్కువగా అవమానపరిచింది. ఈమె ఓర్చుకోలేనంత అవమానపరిచింది. ఈమె గుండె బద్దలయ్యేలా ఏడ్చడం మొదలుపెట్టింది. భోంచేయలేదు, అన్నం తినలేదు. భర్త వచ్చి ఓదార్చాడు, నీకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నేను ఉన్నాను కదా, ఏ ఇబ్బంది లేకుండా నువ్వు నన్ను చూసుకొని నేను నిన్ను చూసుకుంటాను, మనం సంతోషంగా ఉందాం, ఎందుకు బాధపడతావు, పిల్లలు లేకపోయినా పర్వాలేదనని భార్యను ఓదార్చే ప్రయత్నం చేశాడు భర్త. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ఓదార్పు పొందనొల్లక అందరూ దూరముగా ఉన్నప్పుడు ఒక్కతే దేవుని సన్నిధిలోనికి, దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయి ఆమె ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆమె కన్నీళ్లు విడవడం మొదలుపెట్టింది, ఏడుస్తుంది. ఓదార్పు పొందక ఏడుస్తూ ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తూ లోపల ప్రార్థన చేస్తుంది. మాటలు బయటకు వినపడడం లేదు. ఆమెను గమనిస్తున్నాడు యాజకుడైన ఏలీ గారు. కన్నీళ్లు విడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తుంది, నాకు కుమారుని దయచేయి, కుమారుని దయచేయి, ఈ అవమానము, పిల్లలు లేని ఈ అవమానము నేను భరించలేను, నేను దీనికంటే మరణమవటం మేలు, నన్ను దీని నుండి విడుదల పొందించు, ఈ బాధ నుండి విముక్తి కలిగించునని దేవుణ్ణి వేడుకోవడం ప్రారంభించింది. వేడుకుంటుంది. చూస్తున్న యాజకుడికి కూడా ఎలా కనబడిందంటే ఈమె ఏమైనా మద్యం సేవించిందా,
మత్తుగా ఉండి తనలో తాను మాట్లాడుకుంటుందా, తూలుతుంది అనని తనలో తాను అనుకుంటున్నాడు యాజకుడు. ఎందుకంటే ఈమె భోజనం చేయలేదు, ఆ రోజంతా భోజనం తినలేదు. ఒకటే ఆలోచన, దేవుడు నాకు గర్భఫలం ఇవ్వాలనే ఆలోచనతో ఉంది. అలా అన్నం తినక ప్రార్థనలో ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థిస్తుంటే ఆమె సరిగా నిలబడలేకపోతుంది, తూలుతుంది, కదులుతుంది, వాలిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆయన దేవుణ్ణి మానక ప్రార్థన చేస్తుంది. ఏలి గారు గమనించి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడింది యాజకుడితో, దేవుని సేవకునితో, అయ్యా నేను మత్తురాలను కాదు, మద్యము సేవించను లేదు, నేను నా దేవుణ్ణి వేడుకొనుచున్నాను, నాకు గర్భఫలం ఇమ్మని. గర్భఫలమును దేవుడు నాకు ఇచ్చిన ఎడల పాలు విడిచిన వెంటనే దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించి దేవునికి మరలా ఆ బిడ్డను అర్పిస్తానని దేవునికి మొక్కుకొని ఆమె అక్కడ నుండి యాజకునికి ఆ మాట చెప్పేసి తన భర్తతో పాటు తన కుటుంబంతో పాటు తిరిగి తన సొంత ప్రాంతానికి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఒక కుమారుడు పుట్టాడు హన్నా గారికి, తన భర్త అయిన ఎల్కానా గారికి. ఇద్దరు భార్యాభర్తలకు కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత సంతోషపడ్డారు. మరలా సంవత్సరమైంది, వెళ్దాం రానని భర్త పిలిచాడు. బలి అర్పించి దేవుని సన్నిధిలో దేవునికి మన ధర్మాన్ని మనం జరిగించే ప్రతి ఏటా జరిగించే ఆ ధర్మాన్ని జరిగించి దేవునికి సమర్పించి వద్దాం రా అని పిలిస్తే నేను రాను అన్నాను. నేను రాను, దేవునికి మొక్కుకుంటే పుట్టిన నా కుమారుడు, ఈ కుమారుడు పాలు విడిచేంత వరకు నేను మరలా సిలోహునకు రాను అని చెప్పిన తర్వాత ఆ భార్య సరే నువ్వు ఉండని చెప్పి భర్త మాత్రమే వెళ్ళి అక్కడ మరలా బలులు అర్పించి ఇలా కొన్ని సంవత్సరాలు, సుమారుగా 5-6 సంవత్సరాలు భర్త ఆయన మాత్రమే వెళ్ళి సిలోహు మందిరంలో బలులు అర్పిస్తూ వస్తూ వెళ్తూ ఉండేవాడు. భార్య మాత్రం ఇంటి దగ్గరే ఉండి తన కొడుక్కి పాలిచ్చి పెంచుతూ కుమారుడి బాగోగులు చూస్తూ ఉంది. కుమారుడు పాలు విడిచాడు. పాలు విడిచిన తర్వాత విందు ఏర్పాటు చేశారు. ఆ విందు జరిగించిన తర్వాత అప్పుడు భర్త దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది ఈ హన్నా గారు, ఈ కుమారుడు పాలు విడిచాడు. ఆ కుమారుడికి పేరు కూడా పెట్టేశారు సమూయేలు అని. ఈ కుమారుడు పాలు విడిచాడు, ఇప్పుడు వెళ్దాం పదా దేవుని సన్నిధికి, దేవునికి మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పింది. చెప్పగానే సరే అని భర్త అంగీకరించాడు. ఎందుకంటే దేవునికి మొక్కుకోవటం వల్ల పుట్టిన కుమారుడు అని. ఆ బిడ్డను తీసుకుంది, బలి కొరకు పశువులను తీసుకుంది, గొర్రె మేకలను, ఆవులను, ఎద్దులను బలి అర్పించుటకు దేవుని సన్నిధిలో దేవునికి అర్పించుటకు బలులకు అన్ని వస్తువులు అన్నీ ఏర్పాటు తీసుకుని అన్నీ సిద్ధపరచుకొని భర్తతో పాటు కుమారుని వెంటబెట్టుకొని వెళ్ళిపోయింది సిలోహు మందిరానికి వెళ్ళిపోయి అక్కడ బలులు అర్పించారు. బలులు అర్పించి దేవుని సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళి దేవునికి ప్రతిష్ఠించారు ఆ సమూయేలు గారిని. ఇదిగో ఇప్పటి వరకు పాలు విడిచేంత వరకు నా బిడ్డ, పాలు విడిచిన తరువాత నీ బిడ్డను నీకు అప్పగిస్తున్నానని దేవునికి అర్పించిన తర్వాత అక్కడ యాజకుడు ఆ బిడ్డను తీసుకున్నాడు. ఎవరు ఆ యాజకుడు? ఏలి గారు. ఆ బిడ్డను తీసుకుని ఆ బిడ్డ బాగోగులు కొంతకాలం చూశాడు. ఆ తర్వాత అక్కడనే ఆ పసిబాలుడు, పాలు విడిచిన ఆ పసిబాలుడు అప్పుడేనట దేవుని మందిరానికి వెళ్ళగానే దేవునికి మొక్కెను అని రాయబడింది. ఆ పసిబాలుడు, పాలు విడిచిన ఆ బాలుడు దేవుని మందిరంలో దేవునికి అక్కడే మొక్కాడు. మొక్కగానే ఇక దేవుడు ఆ బిడ్డను స్వీకరించాడు, నా బిడ్డ అని స్వీకరించాడు. ఎందుకనంటే ఏలి తరువాత దేవుని మందిరంలో యాజక సేవ చేయుటకు, అలాగే దేవుని ధర్మాన్ని జరిగించుటకు, ప్రజలకు న్యాయం తీర్చుటకు ఇక ఆ రోజు నుంచి మరొక యాజకుడు లేకుండా పోయాడు. ఎందుకంటే ఏలికున్న కుమారులు చెడిపోయారు, చెడ్డ కార్యములు చేయువారిగా మారిపోయారు. కాబట్టి ఆ పసిబాలుడుగా ఉన్నాడు. దేవుడు ఇక ఏలికి కూడా ప్రత్యక్షం అవ్వడం ఆయన తగ్గించేశాడు. ఎందుకు అనంటే ఆ రోజుల్లో దేవుడు ప్రత్యక్షం అవ్వాలనంటే, దేవుడు ఎవరితోనైనా మాట్లాడాలంటే దేవుడు దిగి వచ్చి ఆయన మాట్లాడేది, ఆయన నివసించేది పరిశుద్ధులతో మాత్రమే. పరిశుద్ధుల దగ్గరికి ఆయన వస్తాడు, పరిశుద్ధులతో మాట్లాడతాడు.
పరిశుద్ధంగానే ఉండాలని కోరుకుంటాడు. దేశం ఇచ్చిన తర్వాత కూడా ఆయన చెప్పింది ఏంటంటే, ఆ కానాను దేశం ఇచ్చిన తర్వాత దేశమును పవిత్రముగా మీరు ఉంచుకొనుడి, అప్పుడే ఈ దేశంలో నేను ఉంటానన్నాడు ఆయన. దేశం పవిత్రంగా ఉంటే దేశంలో నేను ఉంటాను, కుటుంబం పవిత్రంగా ఉంటే కుటుంబంలో నేను ఉంటాను, నీవు పవిత్రంగా ఉంటే నీలో నేను ఉంటాను అని వాగ్దానం చేశాడు ఆయన. కానీ ఆ వాగ్దాన ప్రకారంగా కుమారులు చెడిపోయారు. బాలుడు మాత్రం అక్కడ ఉన్నాడు. పసిబాలుడు సమూయేలు గారు, ఆయనకి వయసు మందగించింది, ఏలి గారికి యాజకుడికి. కుమారుల పరిస్థితి వాళ్ళు ఎలాగున్నారంటే చెడిపోయారు బాగా. ఎలా చెడిపోయారనంటే, ఒకవైపు తిండి మీద ధ్యాస. ఎందుకంటే దేవుని సన్నిధిలో జరిగే బలులు ఎక్కువ. ప్రతి మనిషి ఇశ్రాయేలీలోని వారు కానీ, లేదా ఇశ్రాయేలీలు కొనిన వారు కానీ, పరదేశి కానీ, ఇదిగో దేవుణ్ణి అంగీకరించిన వారు, ఇశ్రాయేలుగా వచ్చిన వారందరూ ఏం చేయాలంటే, వారు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా దేవుని మందిరంలో బలి అర్పించాలి. ఆ బలిలో యాజకునికి అర్పింపవలసినది ఉంటుంది. అది ఎప్పుడు అనంటే, కాల్చిన తర్వాత కాల్చబడిన మాంసమును ఒక జబ్బ తీసుకొని యాజకునికి ఇవ్వవలెను. అది యాజక ధర్మం, అది బలి ధర్మం. ఇది జరిగించాలి. ఇది జరిగించవలసిన ఆ కాలంలో వీళ్ళు ఎలా మారిపోయారనంటే, ఈ ఇద్దరు కుమారులు ఉన్నారు కదా, ఏలి గారి కుమారులు హోఫ్ని, ఫినెహాస్ అనే ఈ ఇద్దరు కుమారులు, వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, బలి అర్పించడానికి వచ్చిన వారు బలి అర్పింపక ముందే వారితో బేరాలు మాట్లాడుకునేవారు, నాకు ఎంత ఇచ్చేయాలని. అంటే ధర్మంగా దేవుడు నిర్ణయించిన దాన్ని మాత్రమే కాకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు బలి అర్పించినది తీసుకునే తిండి విషయంలో. అంతేకాదు, కాల్చబడక మునిపే పచ్చి మాంసంని మాకు ఇచ్చేయండి, మేము పచ్చిదే తినడానికైనా సిద్ధమనేవారు. ఇంకా కొందరి దగ్గర ఉడుకుతుందనుకోండి కుండలలో, ఇంకా ఉడుకుతున్నదే మాకు ఇచ్చేయండి అనేవారు. ఆ మాంసాన్ని ఇచ్చేయండి, మేము తినేయాలని. అంటే వారికి తిండి మీద ధ్యాస. ఎలా మారిపోయారంటే, ఒకసారి ఆ విషయాన్ని మనం వారి ప్రవర్తన విషయాన్ని చూడగలిగితే, 2వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం ముందుగా 17వ వచనం, 17వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో వారి క్యారెక్టర్ గురించి రాయబడింది చూడండి. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఎవరి పాపము? వారు చేసిన కార్యాల గురించి ఆ 16వ వచనం ఒకసారి చూద్దాం. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తరువాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకొనవచ్చునని వారితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగూ వద్దు, ఇప్పుడే ఇవ్వలేను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందునను. ఎలా మారిపోయారు వీళ్ళు? బలులు. ఆ అధ్యాయం అంతా పై విషయాలన్నీ చూడగలిగితే మనం బలుల గురించి రాయబడి ఉంటుంది. ఆ మందిరానికి బలి అర్పించే వారి దగ్గర వీరి ప్రవర్తన ఎలా ఉందంట, ఇప్పుడే ఇవ్వాలి మాకు. అలా కాదయ్యా, ఇది ధర్మంగా దేవుడు నిర్ణయించిన విధి ప్రకారంగా ఒక క్రమంగా ఈ బలిధర్మము కార్యము జరిగిన తర్వాత ఒకవేళ మీకు ఎంత కావాలంత తీసుకోండి అని అంటే అట్లా వద్దు అంటున్నారు వీళ్ళు. అలా వద్దు, మాకు ఇప్పుడే ఇవ్వలేను, మాకు ఇప్పుడే కావాలి అంటే కనీసం దేవుని సన్నిధి, దేవునికి అర్పించే ఈ బలి మనము ధర్మమును పాటించాలన్న ఆ మనస్తత్వం లేకుండా పోయింది. చెప్పుకోవడానికేమో యాజకుని కుమారులు. ఈ యాజకుని కుమారులు దేవుని సన్నిధిలో చేసే ప్రవర్తన ప్రవర్తన, చెడు కార్యములు. ఇందువలన ఎలా మారిపోయిందనంటే, ఇక ఆ మందిరంలో పరిస్థితి అంతా కూడా బలి అర్పించడానికి వచ్చిన వారు వీరిని చూసి, ఎవరిని? ఆ ఏలి గారి కుమారులు హోఫ్ని, ఫీనెహాస్ అనే వీళ్ళను చూసి దేవునికి బలి అర్పించే విషయంలో అసహ్యపడుతున్నారట. దేవుని మీద కూడా అసహ్యం వచ్చేస్తుందట. అంటే దేవుని సేవకుని బట్టి దేవుని పైన
అసహ్యం, దేవుని అసహించుకోవడం. ఇక దేవునికి ఎలా ఉంటుంది? ఇదన్నీ చూస్తున్నాడు దేవుడు. దేవునికి ఎలా ఉంటుంది? ఈ జరుగుతున్న ఈ కార్యములను ఆయన చూస్తుంటే, ఈ చెడ్డ కార్యములు చేస్తున్న ఈ పరిస్థితులు అన్నీ చూస్తుంటే దేవునికి ఇక వీరి దగ్గరికి నేను వెళ్ళాలని ఆయనకు అనిపించడం లేదు. వీరితో మాట్లాడాలని కానీ, వీరి మధ్య ఉండాలని కానీ, వీరికి ప్రత్యక్షం అవ్వాలని కానీ, వీరి బాగోగులు చూద్దామన్న ఈ ఆలోచన ఇక దేవునికి ఎలా వస్తుంది? బలి అర్పించడానికి, ప్రాయచిత్తపు బలి అర్పించడానికి వచ్చేవారు దేవుని మీద అసహ్యపడుతున్నారు. ఆ అసహ్యానికి కారణం దేవుని సన్నిధిలో ఉన్న, దేవుని సేవకులుగా పిలువబడుతున్న, దేవుని న్యాయాధిపతులుగా పిలువబడుతున్న ఈ యాజకులు. వీరి వలన దేవుని మందిరంలో ఇదిగో దేవుని కార్యం అన్నది ఎలా మారిపోయిందంటే, పవిత్రంగా జరగవలసిన దేవుని ఆరాధన కార్యక్రమం, దేవుని కార్యం అపవిత్రంగా మారిపోతుంది. దేవునిపై భయభక్తులు పెరగవలసినది దేవునిపై అసహ్యం పెంచుకుంటున్నారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే దేవుని సన్నిధిలోనే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. ఇలాంటి కార్యాల మధ్య దేవుని మనస్సు ఎలా ఉంటుంది చెప్పండి? ఇలాంటి కార్యాల మధ్య దేవుడు ఆ చెడు కార్యాలన్నీ చూస్తూ ఉన్నాడు. ఆ చూసి ఇక దేవునికి కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చి ఏమన్నాడనంటే, ఆ సమయంలో దేవుని కోపం వచ్చి అప్పుడు ప్రత్యక్షం అవ్వడానికి ఎవరితో ప్రత్యక్షమవుతాడు? పవిత్రులు లేరు కాబట్టి పసి బాలుడిని ఎన్నుకున్నాడు దేవుడు. అప్పటి వరకు ఆమెకి ఎందుకు గర్భఫలం ఇవ్వలేదనంటే ఒక బలమైన కారణం, ఆయన పుట్టవలసిన కాలం ఇది. ఏలి గారి అనంతరం ప్రజలకు ప్రవక్తగాను న్యాయాధిపతిగాను ఉండాలి గనుక రాబోయే ఆ సమూయేలు గారి నిమిత్తము అంతవరకు ఆ తల్లికి, హన్నా అనబడే ఆ తల్లికి గర్భఫలాన్ని అప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదనంటే ఇది కారణం. నువ్వు రావాలి, నువ్వు వచ్చే సమయానికి ఇదిగో లోకపు పరిస్థితి, సంఘము పరిస్థితి, లేదా దేవాలయము పరిస్థితి, అక్కడ బలుల పరిస్థితి, ప్రవక్తల పరిస్థితి, యాజకుల పరిస్థితి, ప్రజల పరిస్థితి చెడు మార్గాలను ఎన్నుకుని చెడు వాటి వైపు వెళ్ళిపోతున్నారు కనుక ఇక అప్పటిదాకా అమ్మ అన్న నీకు కుమారులు అప్పుడిస్తానని అప్పటిదాకా అన్నాడు. అంటే ఎప్పుడే కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఏ స్త్రీకైనా, మీరు ఎవరైనా కలిస్తే కూడా చెప్పండి, ఏ స్త్రీకైనా పిల్లలు పెళ్ళైన వెంటనే కలుగలేదు అని అంటే దానికి బలమైన కారణం ఉంటుంది. అబ్రహాము, ఆయన భార్య పేరు ఏం పేరు? శారా. ఎప్పుడు పుట్టారు వాళ్ళకి పిల్లలు? 100 సంవత్సరాలకి. ఎందుకు పుట్టినారు తెలుసా? వాగ్దానం ఉంది కరెక్టే, కానీ అబ్రహాము శారా గారికి 100 ఏళ్లకు ఎందుకు పుట్టాలనంటే 100 ఏళ్ళప్పుడు పుడితేనే రిబ్కా గారు భార్యగా వస్తారు ఇస్సాక్ గారికి. అంతకు ముందు పుడితే రిబ్కా గారు రారు. రిబ్కా గారు పుట్టడానికి, ఇస్సాక్ గారు పుట్టడానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ కాలములోనే ఈ వాగ్దానం ఉంది. ఆ కాలములోనే దేవుని కొరకు నిరీక్షించడం, ఆ దేవుని కొరకు విశ్వసించటం, ఇదంతా కూడా ఆ కాలంలోనే నిర్ణయించబడింది. దేవుడు ఎన్నుకున్నది రిబ్కా గారిని ఇస్సాక్ గారి కొరకు. కనుక ఆ రిబ్కా గారు పుట్టేంత వరకు ఇస్సాక్ గారు పుట్టకూడదు. ఇద్దరు ఒకే కాలంలో పుట్టాలి. అలా పుట్టాలి అంటే అబ్రహాం గారికి 100 ఏళ్ళు రావాలి. శారమ్మ గారు అప్పటిదాకా గొడ్రాలుగా పిలువబడినా పర్వాలేదు, కానీ ఈలోపు తొందరపాటు పనుల వల్ల ఇదిగో మరొక భార్యను భర్తకు చేసి ఆమె మరలా ఇస్మాయిల్ని కనడం జరిగింది. అంటే ఆలస్యం అవుతుందంటే కారణం ఉంటుంది. అందుకొరకు దేవుని సన్నిధిలో హన్నవలి ప్రార్థించడం తప్ప, దేవుని అడగడం తప్ప అంతకు మించి దేవుని ఎడల మరి ఎలాంటి నిర్ణయాలు కుటుంబం పట్ల కానీ, దేవుని పట్ల కానీ, సంఘ సమాజం పట్ల కానీ తీసుకోకూడదు. కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడాలి, దేవునికి మాత్రమే చెప్పుకోవాలి. అంతకు మించి ఏం చేయకూడదు ఎప్పుడో ఎవరైనా కూడా. అలా సమూయేలు గారు పుట్టింది కూడా వారికి పెళ్ళైన తర్వాత చాలా కాలానికి పుట్టాడు సమూయేలు గారు. ఎందుకు పుట్టిన అతనికే ప్రత్యక్షమవుతున్నాడు. ఎందుకంటే ఆ కాలంలో ఒక మాట చూద్దాం. 3వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చూడండి. మొదటి వచనం, బాలుడైన సమూయేలు
ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్ష మగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఎందుకు లేదు? దేవుడట, ఆయన దేవుడు యెహోవా అని రాయబడింది. దేవుడట ప్రత్యక్షం అవ్వటం లేదట, అరుదైపోయిందట, చాలా తక్కువైపోయింది ప్రత్యక్షముడు. అంతకుముందు ప్రత్యక్షమయ్యేవాడు. కానీ ఈ ఏలి గారు వృద్ధుడైపోయిన తర్వాత దేవుడు ప్రత్యక్షం అవ్వటం లేదు. కానీ దేవుడికి మాత్రం ప్రత్యక్షం అవ్వాలి, నా పిల్లల దగ్గరికి వెళ్ళాలి అనే ఆయన ఆలోచన. ఎందుకంటే దేవునికి మనుషులంటే ప్రాణం, చాలా ప్రాణం. మనిషి మరో మనిషిని ఎప్పుడు అంత ప్రాణంగా ప్రేమించలేడు. అంత ప్రాణం దేవునికి మనుషులంటే, అంత ప్రాణంగా ప్రేమించాడు. అలా ప్రేమించిన ఆయన నేను ప్రత్యక్షం అవ్వాలి అని అంటే ప్రత్యక్షం అవ్వటానికి పరిశుద్ధ హృదయం లేదు, ప్రత్యక్షం అవ్వడానికి ఒక పవిత్ర మనిషి లేడు. అలాంటి సమయంలో ఏలి గారికేమో మంద దృష్టి అయిపోయింది, ఆయననేమో కదలలేని పరిస్థితి అయిపోయింది. ఇక సమూయేలు గారు దేవాలయంలో ఉన్నాడు, పసిబాలుడు. ఇక దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుకోవడానికి సమూయేలు గారిని పిలిచాడు. చిన్న బాలుడు. సమూయేలు అని పిలవగానే నేనున్నాను అనని ఎక్కడికి వచ్చాడంటే అవతల గదిలో పడుకున్న ఏలి గారి దగ్గరకు వచ్చి లేపి, నన్ను పిలిచావు కదా, నేను ఇక్కడే ఉన్నానని అడుగుతున్నాడు ఆయన. నేనేం పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకోపో సమూయేలు అన్నాడు ఏలి గారు, యాజకుడు. ఆయన వెళ్ళి అలాగానని వెళ్ళి పడుకున్నాడు. రెండవసారి మరలా దేవుడు ప్రత్యక్షమై సమూయేలు అని పిలిచాడు. మళ్ళీ పిలిచాడు మా యాజకుడు అని గబగబా లేచి మళ్ళీ ఏలి దగ్గరకు, ఆయన దగ్గరకు, యాజకుడి దగ్గరకు, దేవుని సేవకుని దగ్గరకు వెళ్ళి, అయ్యా నన్ను ఎందుకు పిలిచావు అని మళ్ళీ అడుగుతున్నాడు. నేను నిన్ను పిలవలేదు సమూయేలు, వెళ్ళి పడుకోపో, నిద్రపో అన్నాడు రాత్రి. సరే, మా యాజకుడు పిలవలేదు, మా సేవకుడు పిలవలేడు, నాకేం పిలిచినట్టు వినపడుతుందని ఆలోచిస్తూ వెళ్ళి పడుకున్నాడు. మరలా రెండవసారి పడుకున్న తర్వాత మరలా మూడోసారి సమూయేలు అని ప్రేమతో పిలిచాడు దేవుడు. పిలవగానే మరలా పసిబాలుడు కదా, దేవుని ప్రత్యక్షతను, దేవుని స్వరాన్ని అనుభవించని వాడు బాలుడిగా ఉన్నాడు. దేవుని మందిరంలో దేవుని సేవ జరిగించుకుంటూ ఉన్నాడు. దేవుని సేవకుడు చెప్పినట్టుగా మందిర పనులన్నీ చేస్తున్నాడు. దేవునికి లోబడ్డాడు. మంచి మనసుతో ఉన్నాడు, మనసారా దేవుని సేవిస్తున్నాడు. అలాంటి సమయంలో మరలా మూడవసారి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సమూయేలు అని పిలవగానే పసిబాలుడు కదా, మూడవసారి కూడా అలాగే అనుకున్నాడు. అదే సడన్గా లేచాడు, నిద్ర మత్తులో నుండి లేచాడు. ఏవో మా దైవజనుడు పిలుస్తున్నాడని దైవజనుడి దగ్గరకు మరలా మూడోసారి వెళ్ళాడు. వెళ్ళగానే సమూయేలుకి అర్థం కాలేదు, కానీ ఏలి గారికి అర్థమైంది. ఎన్నిసార్లు ఇతడు లేచి నా దగ్గరకు వస్తున్నాడంటే ఇతనికి ఆ పిలుపు వినపడింది. పిలిచినది నేను కానప్పుడు ఇక పిలిచినది ఆ దేవుడే అనని, దేవుడు పిలుపు వినపడింది, దేవుడు పిలుస్తున్నాడు అనని. అప్పుడు వెంటనే ఆ సమూయేలు గారితో ఈ యాజకుడు అంటాడు, ఈసారి ఒకవేళ ఆ స్వరము నీకు వినబడి నిన్ను పిలిచిన ఎడల, ఇదిగో చిత్తము ప్రభువా, నేను ఇక్కడనే ఉన్నాను, సెలవిమ్ము అనని చెప్పుము అని అంటాడు. అప్పుడు అలా చెప్పగానే అలాగేనని పసిబాలుడు, చిన్నగా ఉంటాడు పసిబాలుడు, అలాగే అయ్యానని వెళ్ళిపోయి అక్కడ పడుకుంటాడు. అప్పుడు దేవుడు సమూయేలు అని పిలవగానే, చిత్తము ప్రభువా, ఇక్కడే ఉన్నాను, సెలవిమ్ము అని మాట్లాడతాడు. అప్పుడు మాట్లాడితే దేవుడు ఆ పసి బాలుడితో మాట్లాడతాడు. మాట్లాడి ఏం చెబుతాడనంటే, మొట్టమొదటగా ముందుగా ఇదిగో ఈ ఏలి కుమారులకు సంభవింపబోయే ఆ శ్రమను గురించి నువ్వు ముందుగా వెళ్ళి వారికి ప్రవచించాలి, ప్రకటించాలి. ఎందుకంటే వారు చేసిన ఆ చెడు కార్యములు, ఆ చెడు ఆలోచనలు, చెడు కార్యములు, వీటన్నిటిని బట్టి నేను వారిని అసహించుకున్నాను, వారు చనిపోవద్దురు. మంచి యవ్వనంలో ఉన్నారు, చాలా చెడ్డ పనులు చేస్తున్నారు. మందిరంలో కూడా యవ్వనంలో ఉండి ఒకవైపు వ్యభిచారం, చెడ్డ పనులు, బలి విషయంలో పవిత్రత లేదు, బాగా చెడిపోయారు.
అలా చెడిపోయిన వారిని గురించి దేవుడు మొట్టమొదటి ప్రత్యక్షమై సమూయేలు గారికి చెబుతున్న మాటలు ఏంటో తెలుసు. వాళ్ళకి చెప్పు, వారు వారి యవ్వన కాలమందే మృతి నొందుదురు, వారు వారి యవ్వనంలోనే చనిపోవుదురు. వారు మాత్రమే కాదు, వారి వంశంలో కూడా. అప్పటికి వారి భార్య గర్భంతో ఉంటుంది, గర్భవతిగా ఉంటుంది. పుట్టబోయే పిల్లలు కూడా, వారి కుటుంబంలో పుట్టిన వారందరూ కూడా యవ్వనంలోనే చనిపోదురు. వారి కుటుంబంలో ముసలి వారు ఉండరు, ముసలిగా ఎంతవరకు ఎవరు బ్రతకరు. వారి కుటుంబంలో ముసలి వారు ఉండరు. ఈ విషయం వారికి వెళ్ళి చెప్పు అన్నాడు. చెప్పు అనగానే సమూయేలు గారు అలా ఏలి గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆయనకు అర్థమైపోయింది, దేవుడు నీకేం చెప్పాడు, దయచేసి నాకు చెప్పు అనగానే అన్ని విషయాలు ఆ ఏలి గారికి చెప్పాడు. ఏలి గారికి చెప్పగానే ఆ ఏలి గారు అర్థం చేసుకున్నాడు, ఇక నా కుమారులు, నా కుటుంబము ఇంతటితో ఇదిగో కృంగిపోతుంది, నశించిపోతుందనే విషయం వారికి అర్థమైపోయింది. అర్థమైపోయి 12-13 వచనాలు ఒకసారి చదువుకుందాం. 3వ అధ్యాయం తన కుమారులు 12-13 వచనాలు 3వ అధ్యాయం. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. చాలండి ఆ విషయం. దేవుడు సమూయేలు గారికి చెబితే సమూయేలు గారు ఏలి గారికి చెబుతున్న సందర్భం అది. ఇదిగో నీ కుమారులు చెడు కార్యములు జరిగించినప్పుడు నీ కొడుకు దేవుని మందిరంలో తప్పు చేసినప్పుడు నువ్వేం చేయాలి? నీ పిల్లలు చేసినప్పుడు వాటిని అడ్డగించాలా, వారిని సరిదిద్దాలా, మరలా మంచి ప్రవర్తనలోనికి తీసుకురావాలి. కానీ నువ్వు అలాంటివి చేయలేదు కనుక నిత్యమైన శిక్ష విధింతునని అతనికి తెలియజేతును. ఇక మీదట తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదట. శాపం అన్నది ఎవరో శపిస్తే వస్తుంది అనుకుంటాం మనం లోకంలో. అమ్మో శపించాకంటాం కదా మనం అప్పుడప్పుడు. ఈ శాపం అన్నది ఒకరు శపిస్తే వచ్చేది కాదు, ఇది మనకు మనంగా తెచ్చుకునేది శాపం. దేవునికి విరోధమైన చెడు కార్యములు జరిగించినప్పుడు మన మీదికి వచ్చేది శాపం. దేవుని సన్నిధిలో ఇదిగో దేవుని కార్యములు ధర్మముగా దేవునికి అనుకూలంగా క్రమంగా జరిగించినప్పుడు మన మీదకి వచ్చేది శాపం. దేవుని సన్నిధిలో దేవుని కార్యములు భయభక్తులు కలిగి పవిత్ర హృదయముతో దేవుని సన్నిధిలో జరిగించాలి. అవి జరిగించకపోతే అప్పుడు శాపగ్రస్తులం. అలా వస్తుంది శాపం. అలా తెచ్చుకున్నారు ఈ ఏలి కుమారులు శాపాన్ని. అలా శాపాన్ని తెచ్చుకున్నారు. ఆ క్రమంలో సమూయేలు గారు బాలుడుగా ఉన్నాడు కదా, పసివాడుగా ఉన్నాడు. అలా ఎదుగుతూ 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 పెద్దవాడయ్యాడు. అలా ఆయన ఎదుగుతూ ఆయన ప్రవక్తగా కూడా స్థిరపడ్డాడు. ప్రజలలో ఆయన న్యాయాధిపతిగా స్థిరపడ్డాడు. ప్రజలందరూ కూడా సమూయేలు గారిని ఈయన దేవుని ప్రవక్త, ఈయన దేవుని పక్షాన మాట్లాడుతున్నాడు, ఈయన దేవుని పక్షాన తీర్పు తీరుస్తున్నాడు, ఈయన దేవుని పక్షాన ప్రతి వారికి న్యాయము బోధించుచున్నాడని ప్రజలు కూడా గుర్తించడం మొదలుపెట్టారు. అలా సమూయేలు గారు ఇశ్రాయేలీల మధ్య ప్రవక్తగా స్థిరపడిపోయాడు. ఆయనక స్థిరపడిపోయిన ఆ కాలము యుద్ధములు జరిగే కాలం. అది ఆ కాలం ఏంటది? యుద్ధములు జరిగే కాలం. ఒక పక్క ఫిలిస్తీయులు, మరొక పక్క ఇశ్రాయేలీలు. ఈ రెండు వర్గాల మధ్య యుద్ధం రాజ్య విస్తరణ కొరకు, భూభాగాల కొరకు.
చెర పట్టుకొని పోవడానికి, కొల్ల సొమ్ము ఎత్తుకొని పోవడానికి 2 రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతున్న కాలం ప్రారంభమైంది అప్పట్లో. అలా యుద్ధాలు జరుగుతున్న ఆ కాలంలో యుద్ధం జరుగుతుంది, యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏమనుకున్నారంటే యుద్ధం స్టార్ట్ అయిపోయింది. 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం మొదటి వచనం, క్షమించండి, 4వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిస్తీయులు అపేకులో దిగిరి. ఇక్కడ గ్రంథకర్త ఎబెనేజరులో దిగగా అని రాశాడు, కానీ అప్పటికి వారు దిగిన ఆ సమయానికి ఎబెనేజర్ అని పేరు పెట్టలేదు ఇంకా. కానీ వారు రాసే సమయానికి ఎబెనేజర్గా మారిపోయింది, కానీ వారు యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ ఇంకా ఎబెనేజర్ అని పేరు పెట్టలేదు. కానీ ఆ ప్రాంతానికి వచ్చి ఎబెనేజర్ అనే ఆ ప్రాంతానికి వచ్చి ఇశ్రాయేలు దిగారు, వారి దండంతా కూడా. అపేకులో ఫిలిస్తీన్లు అందరూ కూడా వచ్చి దిగారు, యుద్ధానికి పంక్తులు తీరారు వారందరూ కూడా యుద్ధం చేయాలని. కారణం రాజ్యం విస్తరింపజేసుకోవడానికి. అప్పుడు ఎలా ఉండేదంటే యుద్ధం చేసి కొన్ని పట్టణాలను చెరపట్టుకుని వెళ్ళిపోయేవారు, కొన్ని పట్టణాలను ఓడించి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్లోని సుమారుగా ఒక 8 మండలాలను అనుకోండి, 8 మండలాలను గెలుచుకొని 8 మండలాలు కూడా ఇది ఇక మీదట మా రాష్ట్రమేనని వారు దానిలో కలుపుకునేవారు, వాళ్ళే ఏలుకునేవారు, వాళ్ళే ఆ సంపద తీసుకునేవారు. అలా వారి రాజ్యాన్ని వారు విస్తరింపజేసుకునేవారు. ఇక ఓడిపోయిన వారు వాటిని కోల్పోయేవారు. అలాంటి యుద్ధాలు జరుగుతున్న కాలం అది. ఒక పక్క ఇశ్రాయేలీలు, మరొక పక్క ఫిలిస్తీయులు. అలా యుద్ధం జరుగుతున్న ఆ కాలంలో ఇశ్రాయేలీలు ఏమనుకున్నారంటే దేవుని మందసం మన మధ్యలో ఉండగా మనకు అపజయం కలుగునా అని అనుకున్నారు. దేవుని మందసం, దేవుని సన్నిధి మన దగ్గర ఉంది కదా అనుకున్నారు. కానీ దేవుని మందసము వారు విజయం కొరకు ఉపయోగించుకుందామని దేవుని మందసాన్ని వారి యుద్ధ ప్రాంతానికి తీసుకొచ్చుకున్నారు. ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఇక దేవుడు మనకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పి ఇశ్రాయేలీయులు అందరూ కూడా బలులు అర్పించి కేకలు వేయడం మొదలుపెట్టారు. ఎలా కేకలు వేస్తున్నారంటే ఇశ్రాయేలీయులు వేయుచున్న కేకలు ఆకాశమును అంటున్నాయట. విజయం మాదే, విజయం మాదే, దేవుడు మా మధ్య ఉన్నాడని. మీరు కేకలు వేస్తుంటే అవతల ఫిలిస్తీయులు భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. గుండె చెదిరిన వారిగా వారందరూ కూడా భయపడి ఎంతగా బెదిరిపోతున్నారని అంటే ఇలాంటి విజయాన్ని ఆ రోజు ఐగుప్తీయులలో నుండి ఇశ్రాయేలుకి ఇచ్చాడు దేవుడు. ఐగుప్తీయులను నాశనం చేసిన దేవుడు వారి దేవుడు అని వారందరూ వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఇదిగో ఐగుప్తీయుల దగ్గర అద్భుతాలు చేసిన వాడు వారి దేవుడు. వారి దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఇక వారి దేవుడి ముందు మనము ఉండగలమా, మనము నిలవగలమా, బ్రతకగలమా, మనకు అపజయమే ఈ దినమనని వారు భయపడిపోతున్నారు. వీళ్ళు కేకలేస్తున్నారు ఇశ్రాయేలు. వాళ్ళు ఎంత కేకలు వేసినా యుద్ధ సమయానికి జరిగింది ఏంటో తెలుసా? యుద్ధం జరిగింది. యుద్ధం జరగగానే యుద్ధంలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీద పడగానే 4,000 మందిని నరికిపారేశారు. ఎవరిని? ఫిలిస్తీయులు. భయపడిన ఫిలిస్తీయులు విజయం మాదని కేకలు వేస్తున్న ఇశ్రాయేలీలను 4,000 మందిని హతం చేశారు. నరికిపోయగానే ఇశ్రాయేలీలు మేము ఓడిపోతే పని పారిపోయారు వారి ప్రాంతాలకి, ఎవరింటికి వాళ్ళు పారిపోయగానే కొన్ని ప్రాంతాలను వాళ్ళు స్వాధీనపరుచుకొని విజయం మాదేనని వాళ్ళు వెళ్ళిపోయారు. ఫిలిస్తీన్ వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామని వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఇది మొదటి యుద్ధం. రెండవ యుద్ధం కూడా జరిగింది, కానీ మూడవ యుద్ధంలో విజయాన్ని వీరు తీసుకున్నారు. రెండవ యుద్ధంలో ఏం జరిగింది తెలుసా? రెండవ యుద్ధంలో వీళ్ళు ఏం చేశారంటే మరలా యుద్ధానికి సిద్ధపడ్డారు, వచ్చారు. రెండవసారి పంక్తులు తీరి యుద్ధం చేయగానే అప్పుడైతే ఎంతమంది చనిపోయారు? 4,000 మంది చనిపోయారు. కానీ తర్వాత రెండవసారి 32,000 మంది చచ్చిపోయారు. 32,000 మంది
ఇశ్రాయేలీయులు చచ్చిపోయారు ఫిలిస్తీన్ల చేతిలో నుండి, రెండవసారి కూడా ఓడిపోయారు. ఓడిపోయిన తరువాత అప్పుడు దేవుడు సమూయేలు గారికి ప్రత్యక్షమయ్యాడు. సమూయేలు గారికి ప్రత్యక్షమై మూడవసారి యుద్ధం మొదలుపెట్టారు. మరలా మూడవసారి యుద్ధం మొదలుపెట్టినప్పుడు దేవునిని వేడుకున్నాడు సమూయేలు గారు. ప్రవక్తగా, దేవుని సేవకునిగా, న్యాయాధిపతిగా ఉన్న ఆయన దేవుని వేడుకుంటే అప్పుడు మూడవసారి ఆ యుద్ధంలో ఇశ్రాయేలీయులు గెలిచారు. అది ఇప్పుడు ప్రస్తుతానికి చదువుకుందాం, వచ్చే వారం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూడవసారి గెలిచారు. ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే 7వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం నుండి చూద్దాం. 10వ వచనం నుండి 12వ వచనం వరకు. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. 12వ వచనం చాలా ప్రాముఖ్యం. ఇంతవరకు ఎందుకు చెప్పాను అంటే ఈ వచనం అర్థం కావడానికే ఇంతవరకు స్టోరీ చెప్పుకుంటూ వచ్చిన. ఈ 12వ వచనం అర్థం కావాలంటే ఇంతవరకు జరిగిన ఈ స్టోరీ అంతా మన హృదయంలో ఉంటే ఈ 12వ వచనం అర్థం చేసుకోవడం సులభతరం అవుతుంది. కాబట్టి అప్పుడు మాట్లాడుతున్నాడు సమూయేలు గారు 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. ఒక రాయి తీసుకున్నాడట ఆయన. సమూయేలు గారు ఒక రాయి తీసుకొని ఆ యుద్ధం జరిగిన ఆ ప్రాంతం, ఇటుపక్క మిస్పా, ఇటుపక్క షేను, ఈ రెండింటి మధ్య ఉంటుంది కదా ఒక అడ్డుగోడ, ఒక అడ్డు కట్ట ఉంటుంది. రెండు పొలాల మధ్య ఒక గట్టు ఉన్నట్టుగా ఒక గట్టు ఉంటుంది. ఆ గట్టు మీద ఒక రాయి తీసుకొచ్చి పెట్టాడట సమూయేలు గారు. ఒక రాయి దాని మీద పెట్టి ఆ రెండు ప్రాంతాలకు మధ్యన ఆ రాయి పెట్టి ఆయన అంటున్నాడు, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశానని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ఇక్కడ వరకు బాగా చెప్పాడు. యెహోవా మనకు సహాయం చేశాడు, రాయి తెచ్చిపెట్టాడు, ప్రజలందరినీ పిలిచాడు ఆయన ముందుకు. ప్రజలందరూ కూడా విజయోత్సవంతో ఉన్నారు, గెలిచిన ఆనందంలో ఉన్నారు. అందరూ కూడా మేము గెలిచితిమి, మా దేవుడు మమ్మల్ని గెలిపించననే ఆనందంతోనే ఉన్నారు అందరూ కూడా. ఆ ఆనందంలో ఉండగా అందరినీ, ఇశ్రాయేల్ అందరినీ అలా ముందు నిలబెట్టుకొని ఆయన చెబుతున్నాడు, యెహోవా మనకు సహాయం చేశానని చెప్పి ఒక రాయి తీసుకొని వచ్చి అక్కడ పెట్టి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాడు. ఎబెనేజర్ అంటే అర్థమేమి? సహాయపు రాయి. అంటే సహాయం చేసింది యెహోవానా రాయ? మళ్ళీ అడుగుతాను, ఒకసారి అందరూ ఆలోచించండి. విజయాన్ని వీరికి అందించాడు ఎవరు? దేవుడు. బాగా విజయోత్సవంలో ఉన్నారు. 2 సార్లు ఓడిపోతే తర్వాత సమూయేలు గారు దేవుని వేడుకుంటే అప్పుడు దేవుడు వారిని ఉరుములు ఉరిమించి తారుమారు చేసి వాళ్ళని ఇశ్రాయేలుకి విజయాన్ని ఇస్తే ఫిలిస్తీయులను హతము చేసి విజయాన్ని గెలుచుకున్నారు ఆ రోజు. అంత విజయోత్సవంలో మనకు సహాయం చేసింది ఈ రాయి అని చెబుతున్నాడు ఆయన. ఎవరు సహాయం చేశారు? రాయి సహాయం చేసిందా, యెహోవా సహాయం చేశాడా? ఒక రాయి తెచ్చి ఎబెనేజరు అనగా సహాయపు రాయి అని అంటే ఏమర్థం చేయించాలనుకుంటున్నాడంటే సమూయేలు గారు, మనకు సహాయం చేసిన ఆయనకు మరొక పేరుంది, ఆయన పేరు రాయి. ఆయన యెహోవాయే. యెహోవా అనబడే ఆయనకు రాయి అనే పేరు కూడా ఉంది.
ఆ రాయి సహాయపు రాయి. ఆ రాయి మనకు సహాయం చేయకపోతే మనం గెలిచే వాళ్ళం కాదు. ఆ రాయి సహాయం చేయలేదు కనుక మొదటిసారి ఓడిపోయాం, వేల మందిని కోల్పోయాం. ఆ రాయి సహాయం చేయలేదు కనుక రెండవసారి ఓడిపోయాం, మరికొన్ని వేల మందిని కోల్పోయాం, మన వారిని. కానీ ఇప్పుడు మనం గెలిచాము, విజయాన్ని సాధించాము, మనం ఇలా బ్రతకగలిగాము ఇంకా భూమి మీద అంటే అది కేవలం ఆ రాయి సహాయం చేయటం వల్లనే. ఎవరా రాయి? యేసుక్రీస్తు. ఆ రాయి గురించే మాట్లాడాడు ఆయన. ఇప్పుడు చదువు ఆ మాట, ఆ సహాయపు రాయి గురించి. 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును పానము చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. రాయి అన్న, బండ అన్న, పర్వతము అనినా ఒకటేనా కదా? ఆ బండ క్రీస్తే. మహాపర్వతము అని అంటాడు. సర్వభూతలమంత మహాపర్వతమాయను అని ఎవరి గురించి చెప్పబడింది? సర్వభూతలమంత మహాపర్వతమైనది ఎవరు? యేసుక్రీస్తు. ఇది కూడా వస్తుంది నెక్స్ట్. పోయిన వారం మనం విన్నాం, వారిని రక్షించినది రాయి అని. రాక్ ఆఫ్ ద సాల్వేషన్. ఇశ్రాయేలీయులను రక్షించినది రాయి. వారి ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల ఒకడు 1000 మందిని ఎలా ఓడించును, ఒకడు 10,000 మందిని ఎలా తరుమును. అంటే ఆశ్రయ దుర్గము ఆ రాయి, వారి శైలము ఆ రాయి. శైలం అని అంటే తెలుగు అర్థం ఏమి దానికి? శైలం అని అంటే అర్థం ఏమంటే, శైలం అన్నా కూడా రాయి, పర్వతం అనే అర్థం శైలం అంటే కూడా. అంటే ఒక రాయిగా నేను మిమ్మును వెంబడిస్తున్నాను అనని ఆ రోజైనా ఈ రోజైనా మీకు తోడున్నాను నేనని చెప్పాలనుకుంటున్నాడు యేసు ప్రభు. ఆయన మొదటి నుండి చెప్పాలనుకుంటున్నది అదే, నేనున్నాను, మీతో ఉన్నాను, దయచేసి మీరు అపవిత్రత వైపు వెళ్ళిపోకండి. నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. మీరంటే ప్రాణం నాకు, అంతింత ప్రాణం కాదు నాకు, మీరంటే సర్వ ప్రాణం నాకు. నా ప్రాణాన్ని నేను వదిలి ఉండలేక రావాలనుకుంటున్నాను. మీరు చోటు ఇవ్వలేకపోతున్నారు. చోటు ఇవ్వండి. పరిశుద్ధత లేకుంటే నేను అక్కడ ఉండలేను. నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఆ పరిశుద్ధ ప్రాంతంలో మీరుండే ప్రాంతమైన, మీ హృదయమైన, అది మీ ఇల్లైనా, కుటుంబమైన, హృదయమైన, దేశమైన, రాష్ట్రమైన, పరిశుద్ధత ఉందంటే అక్కడ నేను ఉంటాను. నేను వస్తాను, ప్రత్యక్షం అవుతాను, మీతో మాట్లాడతాను. జరగబోయే వాటిని గురించి నీ మనస్సులో నేను ఆలోచన కలిగిస్తాను. వాక్యము ద్వారా నేను ప్రత్యక్షం అవుతాను. ఆయన చెబుతూ ఉన్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. ఆ రోజు సహాయం చేసిన ఆయన ఈరోజు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సహాయపు రాయి, ఎబినేజరే అని పుట్టినోడు. మూల భాషలో ఏమి ఇచ్చాడు దానికి? మూల భాష అంటే అది హెబ్రూ భాష. హెబ్రూ భాషలో అక్కడ రాయబడినది ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా సహాయపు రాయి. సహాయం చేసింది ఒక రాయి. అది అర్థం కావడానికి ఒక రాయిని తీసుకొచ్చాడు ప్రవక్త గారు. అది అర్థం కావడానికి. ఎందుకు? ఇటుపక్క మీరున్నారు ఇశ్రాయేలీలు. ఎక్కడ? కాదేశ్. ఏది ఆ ప్రాంతం పేరు? ఏం పేరు అది? 12వ వచనంలో మిస్పాకును షేనుకును మధ్య. మిస్పాలో మీరున్నారు. మిస్పా వైపు మీరున్నారు. ఇటువైపు షేను వైపు ఫిలిస్తీన్లు ఉన్నారు. ఇటువైపు షేనుల వైపు ఫిలిస్తీన్లు, మిస్పా వైపు ఇశ్రాయేలీలు. మీ ఇద్దరికి మధ్య ఉన్నది ఎవరో తెలుసా? ఈ రాయి. ఈ రాయి మీ మధ్య ఉండి మీకు విజయాన్ని ఇచ్చింది ఈ రాయే, వారికి ఓటమిని ఇచ్చింది కూడా ఈ రాయే. సహాయం, ఈరోజు మీరు సహాయం పొందినది ఈ రాయి వలననే అని చెబుతున్నాడు. అది ఆత్మ సంబంధమైన రాయిగా వెంబడిస్తున్నాడని తెలియడానికి భౌతికమైన రాయిని వారి కళ్ళ ముందు వాళ్ళకు చూపించాడు ఆ రోజు.
చూపించి దేవుని గురించి ఒక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు గురించి వాళ్ళకు అర్థం చేయించాలనుకుంటున్నాడు. ఆయన యందు ఆధారపడండి, సహాయము చేయువాడు యేసుక్రీస్తే, ఆ బండ క్రీస్తే. ఇది చెప్పాలనుకున్నాడు ఆ రోజు సమూయేలు గారు. అందుకే ఎన్నుకున్నాడు సమూయేలు గారిని కూడా. బాలుడుగా ఎందుకు ఎన్నుకున్నాడు? అందుకే ఎన్నుకున్నాడు. దేవుని చిత్తం అయితే మరలా వచ్చే వారం కూడా విందాం. దేవుడు తన వాక్యాన్ని మనందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపచేయును గాక. ఆమేన్.